నమస్తే, వెల్కమ్ టు స్టడీ టైమ్. అనేక మంది విద్యార్థులకు ఎంబీబీఎస్ చేయడం అనేది ఒక కళ. మన దేశంలో ఎంబీబీఎస్ సీట్లు తక్కువ అవడం వల్ల చాలా మంది విద్యార్థులు విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసి మన దేశంలో స్థిరపడుతున్నారు. విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలనుకునే చాలా మంది విద్యార్థులు ఫిలిప్పీన్స్ ని ఎంచుకుంటున్నారు. అయితే చాలా మంది విద్యార్థులకు అక్కడ యూనివర్సిటీలపై ఎన్నో అనుమానాలుంటాయి. అయితే యూనివర్సిటీ ఆఫ్ పర్పెచువల్ హెల్ప్ సిస్టమ్ డెల్టా ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ డీన్ డాక్టర్ చార్లెన్ రొబెల్లే గారు, అలాగే అబ్స్టెరిక్స్ వైస్ చైర్మన్ డాక్టర్ కర్లా మల్లారి గారు, అలాగే కెరీర్ ప్లస్ మేనేజింగ్ డైరెక్టర్ శివ కన్నా గారు మనతో స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మిగతా వివరాలు తెలుసుకుందాం. నమస్తే శివ గారు. అండ్ హాయ్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు TV5 స్టూడియోస్. శివ గారు చెప్పండి, ముందు కెరీర్ ప్లస్ గురించి మాట్లాడుకోవాలంటే ఆ సంస్థ గురించిన పూర్తి డీటెయిల్స్ మన యూఎస్కి ఒక్కసారి తెలియచేద్దాం. యాక్చువల్లీ ఏంటంటే కెరీర్ ప్లస్ ఇనిషియల్లీ ఎస్టాబ్లిష్డ్ అట్ హైదరాబాద్ అండి. సో అక్కడ నుంచి మేము ఆల్మోస్ట్ ఒక 3-4 స్టేట్స్లో కూడా మా బ్రాంచెస్ మేము ఎక్స్పాండ్ చేసుకోవడం జరిగింది. ఈవెన్ ఏపీ తెలంగాణలో చూసుకుని కూడా మన ఆఫీసెస్ హైదరాబాద్తో పాటు మనకి విజయవాడ, గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం, వరంగల్, ఇక్కడ అన్ని చోట్ల కూడా మన డైరెక్ట్ ఆఫీసెస్ మనకు ఉండడం జరిగిందండి. అంటే ఆల్మోస్ట్ మేము ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ అందరితో కూడా ఆల్మోస్ట్ గత 8 సంవత్సరాల నుంచి కూడా మన కెరీర్ ప్లస్ నుంచి స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్ళటం, అక్కడ వెళ్ళి కంప్లీట్ చేసుకొని ఇండియా తిరిగి వచ్చి మళ్ళీ ఇక్కడ ఎంసీఏ క్లియర్ చేసుకొని డిఫరెంట్ ప్రోగ్రామ్స్లో సెటిల్ అయిన వాళ్ళు, అంటే ఈవెన్ పీజీలు చేస్తున్న వాళ్ళు కానివ్వండి, ప్లస్ ఇక్కడ వచ్చేసి మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో జాబ్ చేస్తున్న వాళ్ళు, ప్రైవేట్ హాస్పిటల్లో సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆల్మోస్ట్ ఏంటంటే కెరీర్ ప్లస్ ద్వారా ఏంటంటే అక్కడ అబ్రాడ్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్ని ఎంచుకునే విధానంలో కానివ్వండి, ప్లస్ అక్కడ ఉన్నటువంటి సేఫ్టీ కానీ, అక్కడ ఉన్న యూనివర్సిటీ యొక్క ఎడ్యుకేషన్ స్టాండర్డ్ విషయంలో కూడా అతి ముఖ్యమైన ప్రాధాన్యత తీసుకొని మన ఇండియన్ స్టూడెంట్స్కి ఎక్కడ ఎక్కువ సూటబుల్ అవుతుంది, ఏ కంట్రీలో చదువుకుంటే ఎక్కువ మనకి ఇండియన్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్లో ఈక్వల్గా మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకోగలుగుతాము. ప్లస్ అక్కడ మనం కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత ఇండియాలో ఎంసీఏ ఎగ్జామ్ క్లియర్ చేయాలంటే అక్కడ ఏ కాలేజెస్ మనం ఎంచుకోవాలి, ఏ యూనివర్సిటీస్ మనం ఎంచుకోవాలి అనే విషయంలో కెరీర్ ప్లస్ అనేది ఇప్పుడు కూడా ఒక ప్రాధాన్యత తీసుకొని దాని విషయంలో ముందుకెళ్ళడం జరుగుతుందండి. సో ఈ రోజు మేము చేస్తున్నటువంటి వివిధ కంట్రీస్ కానివ్వండి, వివిధ యూనివర్సిటీస్ నుంచి మేము చేస్తూ ఉంటాము. బట్ ఈ రోజు మనము ఎస్పెషల్గా మనం యూనివర్సిటీ ఆఫ్ పర్పెచువల్ హెల్ప్ సిస్టమ్ డెల్టా, మనీలా, ఫిలిప్పీన్స్లో ఉందండి ఇది. సో ఇక్కడ నుంచి మనకి యూనివర్సిటీలో ఆల్రెడీ మనకి వైస్ డీన్గా వర్క్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా వేరే సబ్జెక్ట్కి వైస్ చైర్మన్గా ఉన్న కానివ్వండి, వాళ్ళు ఉన్నారు ఇక్కడ మనకి. సో ఒకసారి మన యూనివర్సిటీ పర్పచువల్ హెల్ప్ సిస్టమ్ గురించి, అక్కడ యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుంది, అక్కడ స్టూడెంట్స్కి మన ఇండియన్ స్టూడెంట్స్కి అక్కడ స్టాండర్డ్స్ ఏ విధంగా లభిస్తాయి మనకి, ప్లస్ అక్కడ చదువుకొని వచ్చిన తర్వాత మన ఇండియాలో ఏ విధంగా సెటిల్ అవ్వచ్చు, సో అక్కడ పరిస్థితులు అక్కడ ఎడ్యుకేషన్ తెలుసుకోవడానికి మన మేడం గారిని కూడా అడిగి మనం ఎక్కువ డీటెయిల్స్ తీసుకోవచ్చు. అండ్ కెరీర్ ప్లస్ నుంచి కూడా మనం డైరెక్ట్గా ఈ యూనివర్సిటీని మనం రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం వీళ్ళని మనం ఇన్వైట్ చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ చాలా మంది కన్సల్టెన్సీలు చాలా విధంగా మనం మాట్లాడడం, అంటే అక్కడ సరైన పేరెంట్కి సరైన ఇన్ఫర్మేషన్ లభించక డిఫరెంట్ రూట్స్ ఎంచుకుంటున్నారు. సో దానికంటే ఒకసారి యూనివర్సిటీలో అక్కడ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుంది, సో అక్కడ స్టాండర్డ్స్ గురించి రియల్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి మనం మోర్ డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్ కనెక్ట్ చేసుకుంటాం అండి. ఫైన్ అండి, ఇంకా వాళ్ళతో మాట్లాడదాం. ఫస్ట్ రామోస్, రామోస్ షార్ట్ కట్ నేమ్ చార్లీ. చార్లీ, ప్లీజ్ టెల్ మీ వై షుడ్ స్టూడెంట్ చూస్ యూనివర్సిటీ ఆఫ్ పర్పెచువల్ హెల్ప్? Okay. The University of Perpetual Help System, Delta School of Medicine, we follow an American standard of education. Here in India, I think you have a British standard. That's why it's called Bachelor of Medicine, Bachelor of Surgery. Here in the Philippines, it's mostly Medical Doctor of Medicine, hence the 4th-year medical course in University of Perpetual Help. What we do there is that if ever you wanted to go to the USA, you may be able to have the same standard just in America. As it is, there is like a proof, no? Our proof is that the Philippines is also top 2 among the foreign nationals practicing in the US. Top 1, of course, it's India because of your population. The Philippines, we only have 108 million Filipinos, but comparing to that, we can have the comparison that the medical standards and as well as the medical education is at par with the USA. So we are here to tell the students that the university is as well as equipped, and we have our curriculum as an outcome-based education. This is the standard education now for medicine, which is more on related to have program outcomes and goals, and we can assess the students based on their educational level, or we use multiple choice questions, group reports. We also ask them to do certain things like
online examinations, wherein this is now the trend in medical education. Blended learning is what we term them. Fine. Next, Carla, can you say something about University of Perpetual and the education system there? Okay, the University of Perpetual Health System Dalta Medical School is an excellent, outstanding center which focuses on the medical education, training, research, and community service. We actually have a base hospital, which is a tertiary hospital, and we have accredited training, residency training programs with different specialties like internal medicine, pediatrics, obstetrics and gynecology, and surgery, and more. So if ever the students who wants to pursue their career, who wants to study in our medical school, we can give them good clinical exposure because we have several patients. We give them an interactive way of teaching. They will be able to handle patients hands-on, and then we will enhance their theoretical knowledge, and we teach them the basic and practical procedures and surgeries in becoming a doctor. Alumni. Yeah. శివ గారు మీరు చెప్పండి, ఫిలిప్పీన్స్లో ఎంబీబీఎస్ సీటు సాధించాలంటే అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఎట్లా ఉంటుంది? So initially, Indian students, if at all they wanted to go to Philippines, first of all, we need to clear the MCA eligibility criteria. That is, student should have completed 17 years of age to go to abroad and to study medicine, and student should score at least 50% in physics, chemistry, biology, and also student need to qualify from the NEET examination. So this is the three basic things where the student has to overcome with that. And to get the admission, actually ఏంటంటే స్టూడెంట్ మనకి ఇక్కడ 10th అండ్ ఇంటర్మీడియట్ అండ్ నీట్ ఎలిజిబిలిటీ స్కోర్ ఇవి మూడు కూడా మనం స్కాన్ చేసి కాలేజ్కి పంపించినట్లయితే వీ విల్ గెట్ ది లో అండి లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అని మన యూనివర్సిటీ నుంచి రావడం జరుగుతుంది. ఆఫ్టర్ దట్ వీ యాక్చువల్లీ అప్లై ఫర్ ద పాస్పోర్ట్ ఫర్ ద స్టూడెంట్స్. దే హ్యావ్ టు కమ్ విత్ ద పాస్పోర్ట్ అండ్ దెన్ ఫ్యూ డాక్యుమెంట్స్ హ్యాస్ టు బి గెట్ అథెంటికేటెడ్ అండ్ దెన్ వీ విల్ బి గోయింగ్ టు ది చెన్నై ఫర్ ద వీసా ఇంటర్వ్యూ. సో దీనికి ముందు కూడా ఏంటంటే అంటే ఇక్కడ కాలేజ్లో సీట్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఇవ్వడం జరగదండి. సో అట్లీస్ట్ మనకి అకార్డింగ్ టు ఎంసీఏ ప్రకారంగా 50% మార్క్స్ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా సో యూనివర్సిటీ ఆఫ్ పర్పెచువల్ హెల్ప్లో ఏంటంటే సో స్టూడెంట్స్ అనేది అసెస్మెంట్ చేయడం జరుగుతుంది. After we send the documents, after we send our school and higher education documents, they will assess the marks and even they will see the NEET eligibility score also. They are not just taking the students who doesn't qualify NEET or who is just have basic marks కాకుండా స్టూడెంట్ మినిమం ఒక 70% PCB మార్క్స్ ఉన్న వాళ్ళని మాత్రం ఎక్కువ యూనివర్సిటీ పర్పస్లో రికమెండ్ చేయడం జరుగుతుందండి. ఇంకోటి కూడా ఏంటంటే అక్కడికి వెళ్ళే స్టూడెంట్స్ కూడా అట్లీస్ట్ దే షుడ్ హ్యావ్ ఎ మినిమం ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ అండి. ఎందుకంటే ఫిలిప్పీన్స్ ఈజ్ వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ English speaking country and where the students has to get through it and దానికి సంబంధించినటువంటి మినిమం కొంతవరకు మనం ఇక్కడ ఏంటంటే ఆ ఇంగ్లీష్ వాళ్ళ యొక్క యాక్సెంట్ అర్థం చేసుకోవాలన్నా కూడా సో అక్కడికి వెళ్ళి ఇమీడియట్గా మనం అండర్స్టాండ్ చేసుకునే లెవెల్స్ వరకు మనకు ఉండాలి అట్లీస్ట్ కూడా. సో అది మేము ఇక్కడ ఏంటంటే పర్సనల్ కౌన్సిలింగ్ చేసేటప్పుడే స్టూడెంట్ యొక్క కమ్యూనికేషన్ చూసి దాన్ని బట్టి మేము రికమెండ్ చేయడం జరుగుతుందండి. సో ఇంకొకటి ఏంటంటే మనకి అక్కడ ఉన్న అడ్వాంటేజ్ అంటే ఫిలిప్పీన్స్లో మనకి ఇట్ ఈస్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. సో స్టూడెంట్ డజంట్ నీడ్ టు గో ఫర్ లోకల్ లాంగ్వేజ్. ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ ద స్టూడెంట్ ఇస్ గోయింగ్ టు ఎదర్ చైనా ఆర్ రష్యా ఆర్ అదర్ యూరేషియన్ ఆర్ యూరోపియన్ కంట్రీస్ ద స్టూడెంట్ నీడ్ టు లెర్న్ దర్ లోకల్ లాంగ్వేజ్. బట్ ఇన్ Philippines that is not required. So ఇక్కడ అడ్మిషన్ తీసుకోవడం అనేది మినిమం ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీలో ఒక 70% మార్క్స్ ఉంటే సరిపోతుందండి. అంటే క్రైటీరియా అంతా కూడా యాజ్ ఎ కన్సల్టెన్సీగా వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ప్రాసెస్. ద స్టూడెంట్ హ్యాస్ టు స్టడీ హార్డ్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ స్టూడెంట్ నీడ్ టు డూ దేర్. ఓకే, అంటే ఇంకా కాలేజ్ విషయానికి వస్తే ఎలాంటి కాలేజ్ చూస్ చేసుకోవాలి అలాంటివన్నీ కూడా మీరే చూస్తారా లేకపోతే స్టూడెంట్స్కి చాయిస్ ఏమైనా ఉంటుందా? It is up to the student and see there are many options in the world and going out of the countries it is up to the student choice. Like if at all student wanted to be in tropical climatical conditions and student wanted to go English speaking country and which is in Asia, and then the Philippines is the first option for us. If the student wanted to go some British education curriculum, then the student can even choose the China. But the thing is you need to overcome with the language problem there and you need to get habituated with the China climatical conditions as well. Right, in China it goes to -degrees, -30, -35 degrees. There the climatical conditions are different. First of all, surviving ourselves is difficult there, and even there is a disease pattern also changes in China. Like we don't see some regular diseases what we get in India, and the student will not get good clinical exposure there. When they come back to India and when they appear for FMGE examination, in clinical rotation we get 150 marks out of 300. So out of that the student could not answer and where they are not getting qualified from the MCA examination. To overcome with that, then it is better option where the students can go to the country like Philippines, where you will not have that language problem and we will not be having any climatical problems. The climate is very tropical. You can just feel like how you are in Hyderabad
Hyderabad, you will find the same climate in Manila as well. Also, their people speak 96% of them speaks English. So we don't face any problem. When you go to clinical exposure, when you go to clerkship, or when you go to clinical rotations to the hospital, you can communicate with the patients in English language itself. So to overcome with that, Philippines is always the better option. Study time. Yeah, tell me why medicine in this Philippines? Okay. So first of all, medicine is a tropical country. So comparing the diseases spectrum or the spectrum of diseases, like in Philippines and India, it's at par. It's the same. So here in Philippines, we were going to teach the students, the medical students, on how to diagnose the diseases by history and physical examination alone. You don't need other laboratory tests, but eventually you will need, no? Those are just diagnostic tests, but you should be able to have 85% of the assessment or diagnosis by history and physical examination alone. We will develop their clinical eye on that. And also in the Philippines, we have the same climate condition, just like he said. So we have dengue, which is also rampant in the Philippines, malaria, tuberculosis. So they will be able to expose, no? Provided the students will be also protected against those diseases. And also, based on the MCI examinations, I've heard it's like 15% has passed MCI with the total population, including Indians. But most of our students, more than 50% cleared MCI already every time they take it. So I think they will be able to do it. It depends only on the student if they are driven to be a quality doctor. So I've always say to my patients, or I mean to my students, they should always have the 3 C's. They should be committed, competent, and compassionate towards their profession. Good. And for the clinical rotations, Yeah. Tell me some details, duration of course and total semesters and clinical rotation facilities. Okay, so as I have mentioned, we have a tertiary hospital. It is a base hospital of our medical school. So these hospitals has different departments, different training. So when they go to their rotation, which is clerkship, that is their 4th year of as a medical student. So they go into rotations, 2 months, 1 month. It depends on the department. So we will teach them how to deal or handle the patients. And then by history taking, as Dr. has mentioned, physical examination, arriving to correct diagnosis, and also treatment. As I have mentioned, I was able to meet our past graduates here in India. It's actually my first time here in India, but then I met them. They are now full-fledged doctors. They passed the MCI and the PG exam, and they are now in their private practice. Some has their own primary hospital. Some are in their residency training. So that's actually a very clear evidence that our medical school is actually producing quality and competent physicians. and plus, in our comparing to your education here in MCI, I mean in India, you have a 4-year medical course comprising of mostly learning, in classroom-based learning. In medicine in the Philippines, we have a 3-year based classroom-based learning plus the 1-year medical internship, which is equivalent also after you take MCI, you have to take internship here. In the Philippines, it is incorporated in the 4-year medical course. So I think they are more prepared once they are coming in for the MCI examinations and for exposure for your countrymen. ఫైన్. అండ్ శివ గారు మీరు చెప్పండి, ఇంకా మిగతా విషయాల గురించి మాట్లాడుకుంటే క్లినికల్ ఎక్స్పోజర్ కానీ, ఇంకా అక్కడ ఉన్న స్టూడెంట్స్కి ఏమైనా ఫెసిలిటీస్ కానీ, ఇంకా ఏమున్నాయి అసలు ఫిలిప్పీన్స్లో? ఒకటండి, అంటే స్టూడెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూనివర్సిటీ ఆఫ్ పర్పెచువల్ గురించి మాట్లాడుకుంటే ఇట్ హ్యాస్ ఏ అటానమస్ స్టేటస్ అండి. సో మనకేంటంటే స్కూల్ ఆఫ్ మెడిసిన్, కాలేజ్ ఆఫ్ మెడిసిన్, యూనివర్సిటీ డీమ్డ్, అండ్ దెన్ వీ విల్ గెట్ అటానమస్ స్టేటస్. సో ఈ అటానమస్ స్టేటస్ ఉంటే వాళ్ళు ఏంటంటే దిస్ యూనివర్సిటీ విల్ హ్యావ్ దేర్ ఓన్ రూల్స్, లైక్ దే డోంట్ నీడ్ టు ఫాలో ద రూల్స్ ఆఫ్ ది some board and something. So this university can create, if at all, like when you take other schools, వాళ్ళకి ఖచ్చితంగా ఎన్మాట్ ఉంటేనే వాళ్ళని స్టూడెంట్స్ అంటే బిఎస్ కంప్లీట్ అయిన తర్వాత, అంటే ఫస్ట్ మనకి ఫిలిప్పీన్స్లో ఏంటంటే అండి
ఇందా మీరు అడిగినట్టు డ్యూరేషన్ 5.5 years అండి. 1.5 year BS ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ BS ప్రోగ్రామ్ అయినప్పుడు NMAT క్లియర్ చేసుకున్న తర్వాత మెడిసిన్లోకి స్టూడెంట్ ఎన్రోల్ అవుతారు. సో ఇక్కడ ఈ పర్పెచువల్లో మనకి NMAT అనేది మనకి మ్యాండేటరీ కాదండి. ఒకవేళ NMAT స్టూడెంట్ క్వాలిఫై కాకపోయినా కూడా దే కెన్ గెట్ ఇన్ టు ద MD ప్రోగ్రామ్ బికాస్ ఆఫ్ ఇట్ హ్యాస్ అటానమస్ స్టేటస్. అదొకటి. ఇంకొకటి మీరు అన్నట్టుగా ఏంటంటే ఇక్కడ ఫెసిలిటీస్ విధంగా చూసుకున్నట్లయితే సో ఇక్కడ యూనివర్సిటీ క్యాంపస్ లోపల స్టూడెంట్స్కి వచ్చేసి హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయండి. అండ్ ఈవెన్ వీ హ్యావ్ ద క్యాంటీన్స్ ఆల్సో ఇన్ ద క్యాంపస్ ఇట్ సెల్ఫ్. మనకి తమిళనాడు క్యాంటీన్స్ ఉన్నాయి, మన ఆంధ్ర క్యాంటీన్స్ ఉన్నాయి, అండ్ వేరే నార్త్ ఇండియన్ క్యాంటీన్స్ ఉన్నాయి. And students have the choice of food there. So even most of the Philippine food also is almost equal to the Indians. They also eat mainly rice as well. So we don't feel that much difficulty in Philippines to have their food as well. And apart from that, anyhow, Indians, we have our own canteens there. And students will not get any problem in food and in shelter and all. మనకి కాలేజ్ లోపల హాస్టల్ ఉంది కాబట్టి వీ కెన్ ఆల్మోస్ట్ అకామిడేట్ 1000 స్టూడెంట్స్ ఇన్ ద పర్పెచువల్ హాస్టల్ అండి. సో స్టూడెంట్స్కి హాస్టల్ వైజ్గా ప్రాబ్లం లేదు. అండ్ కమింగ్ టు ది ఈవెన్ బడ్జెట్ ఆల్సో. అండ్ స్టూడెంట్స్ ఇక్కడ ఏంటంటే ఒకవేళ మనకి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఫీ స్ట్రక్చర్స్ పేరెంట్స్కి పాస్ అవుతూ ఉంటాయి. సో అదన్నీ కాదండి, మనకి యాక్చువల్గా ఏంటంటే మనకి పర్పెచువల్ యూనివర్సిటీలో మనకి ఆల్మోస్ట్ 15,50,000 pesos మనకి కాలేజ్ ట్యూషన్ ఉంటుందండి అక్కడ. సో అది వచ్చి మనకి ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకుంటే ఆల్మోస్ట్ మనకు ఒక 21 లక్షల రూపాయలు అవుతుందండి మనకి. అంటే ఈ రోజు ఉన్నటువంటి డాలర్ క్యాలిక్యులేషన్ ప్రకారంగా మన ఇండియన్ రూపీస్ 1 రూపీ 40 పైసా ఈజ్ ఈక్వల్ టు 1 peso దేర్. అంటే మనకు వచ్చేసి $1 ఇక్కడ మనకి 70 రూపాయలు ఖర్చు అయితే అక్కడ $1 50 peso వస్తుందండి మనకి. సో ఆల్మోస్ట్ మనకు 21 లక్షల వరకు మనకి కాలేజ్ ట్యూషన్ అవుతుంది. అది కాకుండా మనకి అదర్ ఎక్స్పెండిచర్స్ లైక్ స్టార్టింగ్లో అడ్మిషన్ ఫీజు కానివ్వండి, వీసా ఎక్స్పెండిచర్స్ కానివ్వండి, ఫ్లైట్ టికెట్స్ కానివ్వండి, ప్లస్ అక్కడికి వెళ్ళినాక ఎవ్రీ ఇయర్ స్టూడెంట్ వీసా కన్వర్షన్ ఉంటుందండి. అంటే ఫస్ట్ మనం ఇక్కడ నుంచి 9A వీసాతో వెళ్తాము, అక్కడికి వెళ్ళినాక 9A వీసా నుంచి 9Fకి కన్వర్ట్ అవ్వాలి స్టూడెంట్ వీసాకి. అండ్ దాంతోపాటు ఎక్స్టెన్షన్ కూడా కావాలండి. అట్లా ఎవ్రీ ఇయర్ మనం ఎక్స్టెన్షన్ చేసుకుంటూ ఉంటాం వీసాలు. ప్లస్ మనకి ఫుడ్ అకామిడేషన్ కానివ్వండి, ఏదైనా గ్రాడ్యుయేషన్ ఫీజులు ఇవన్నీ కూడా కలిపి ఇంకొక 10-11 లక్షలు అవుతుందండి. ఏదైనా ఒక 32 lakhs 5.5 yearsకి ఒక 30 నుంచి 32 lakhs ఇండియన్ రూపీస్ మనం ఎఫోర్డ్ చేసుకోగలిగితే మన యూనివర్సిటీ పర్పెచువల్లో కంఫర్టబుల్గా మనం మెడిసిన్ కంప్లీట్ చేసుకోవచ్చు అండి. ఇంకా మీరు అంటే ఫెసిలిటీస్ వైజ్గా నో ప్రాబ్లం అండి. వీ హ్యావ్ హాస్టల్ inside hostel and inside hostel only we have the canteen as well. So our Indian students are mostly they're comfortable there. Yeah. ఇందాక నేను చెప్పినట్టు ఏమన్నా అక్కడ డిసీజెస్ అనేవి కొన్ని వచ్చినప్పుడు ఇంచుమించు మలేరియా, డెంగ్యూ అనే ఎక్కడైనా ఉండేవే కదా, అక్కడ కూడా ఎట్లా అలవాటు అవుతుంది? అక్కడ స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత కూడా కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయంటారు? సో డెఫినెట్గా అండి. యాక్చువల్గా ఏంటంటే మనకి ఇందా నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా మనం ఏ కంట్రీ వెళ్ళినా కూడా అబ్రాడ్ వెళ్ళినాక అక్కడ మనం మెడిసిన్ కంప్లీట్ చేసుకుని వచ్చిన తర్వాత ఇండియాలో మనం MCA ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలండి. FMG ఎగ్జామ్ క్లియర్ చేసుకున్న తర్వాతే యూ విల్ బి కాల్డ్ యాజ్ ఎ రిజిస్టర్డ్ డాక్టర్ ఇన్ ఇండియా. సో టు క్లియర్ దట్ ఎగ్జామ్, సో దిస్ ఎగ్జామ్ ఇస్ ఫర్ 300 marks. సో 150 marks వచ్చేసి థియరిటికల్ బేస్డ్ ఉంటుంది, 150 marks వచ్చేసి క్లినికల్ ఓరియంటెడ్ ఉంటుందండి. సో ఈ 150 థియరిటికల్ బేస్డ్ అనేది ఏ కంట్రీ అయినా కూడా ద థియరీ ఈజ్ సేమ్. సో మోస్ట్లీ ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ గివింగ్ ద యావరేజ్ మార్క్స్. సో ఫస్ట్ విత్ ఇన్ 150 marks ఆఫ్ థియరిటికల్. సో నెక్స్ట్ క్లినికల్ రొటేషన్స్ అంటే క్లినికల్ పైన వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే అండి, ఇక్కడ అడిగేది మన ఇండియన్ డిసీజెస్ పైన అడుగుతారు. ఇక్కడ మలేరియా, డెంగ్యూ, కలరా, టైఫాయిడ్, సో ఈ డిసీజెస్ పైన ఎక్కువ మనకి క్వశ్చన్స్ ఉంటాయండి. సో ఇక్కడ నేను చెప్పిన కంపారిజన్ ఏంటంటే వెన్ యూ గో టు ది కోల్డ్ క్లైమేటికల్ కంట్రీస్ దేర్ యూ కెనాట్ సీ దీస్ డిసీజెస్, యూ కెనాట్ సీ ద బ్యాక్టీరియా, యూ కెనాట్ దేర్ ద మస్కిటో విల్ నాట్ బి దేర్, సో యూ విల్ నాట్ హ్యావ్ టైఫాయిడ్, యూ విల్ నాట్ హ్యావ్ some diseases, so you cannot see those diseases. And when you come back to India you cannot see that practice, you cannot answer to that question. So going to the tropical climatical conditions countries, so like Philippines or some Caribbean countries where our Indian students are going there, so they feel the same diseases what we get in India. Also they are English speaking countries and it is also good communication with the patients when they come for the hospital, so they can communicate with the patient and they can give the better, they can understand the problem of the patient and also they can give some suggestion to the patient and where patient can follow that. And again when patient comes they will say that their improvement and all, then the student will learn the mostly about the clinical part. So I think they can say better than me about the clinical rotations. Yeah, ఫైనల్ గా ఏంటంటే అక్కడ ఫిలిప్పీన్స్ లో MBBS కంప్లీట్ చేసిన తర్వాత ఓన్లీ మన ఇండియాకి కాకుండా అదర్ కంట్రీస్ లో కూడా సెటిల్ అవ్వాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఎట్లా ఉంటుంది? ఒకటండి, వన్స్ దే కంప్లీట్ దేర్ MD 4th year, that is the clerkship, then the student if at all they wanted to go for the residency, as we know India only accepts five countries PG మాత్రం యాక్సెప్ట్ అవుతుంది. For MBBS you can go to Philippines, you can go to China, మన రష్యా, ఎక్కడికి వెళ్ళినా కూడా MBBS మనం అక్కడ చదువుకొని ఇండియా వచ్చి ఇండియాలో MCA ఎగ్జామ్ క్లియర్ చేసుకున్నాక we can get the registration in India and after 1 year of internship. But in PG India accepts only US, UK, Canada, New Zealand and Australia. We have to do the PG program only in these 5 countries. సో ఈ 5 కంట్రీలు కాకుండా మనం ఏ కంట్రీలో PG చేసి వచ్చినా కూడా మనకి ఇక్కడ కనీసం ఒక లైసెన్స్
లైసెన్సింగ్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయరండి. అంటే ఈ మిగతా కంట్రీస్లో చేసిన పీజీ ఇండియాలో యాక్సెప్ట్ అవ్వదు. సిన్స్ ఫిలిపీన్స్ ఫాలోస్ అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ దే ఫాలో ద USMLE curriculum, so for the graduates of Philippines, for them it is easy to go through the USMLE examination అండి. So USMLE first step 1 ఉంటుంది. Step 1 is an online examination. The exam is for 280 questions. If at all student can score or 220 score చేసుకోవాలి USMLE లో ఫస్ట్ స్టెప్ మంచి స్కోర్ చేసుకొని వాళ్ళు స్టెప్ 2కి అపియర్ అవ్వచ్చు అండి. అంటే వెన్ యూ కంపేర్ విత్ ఇండియన్ ఎడ్యుకేషన్, మన బ్రిటిష్ ఎడ్యుకేషన్ చదువుతామండి, మనకున్న ఆప్షన్ ఒకటే పీజీ చేయాలంటే యూకే ఒకటే ఉంది మనకి. అంటే ప్లాబ్ ఎగ్జామ్ రాసుకొని యూకేలో సెటిల్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ 4 కంట్రీస్ US కానీ, కెనడా కానీ, న్యూజిలాండ్ కానీ, ఆస్ట్రేలియా కానీ, ఈ 4 కంట్రీస్ కూడా అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫాలో అవుతాయండి. అంటే మనం ఒకసారి అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్న కంట్రీలో చదువుకుంటే రేపు ఆ కంట్రీస్లో మనం రెసిడెన్సీ చేయాలంటే ఆ కంట్రీ సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి అపేర్ అవ్వడం మనకు కొంతవరకు ఈజీగా ఉంటుంది. అంటే రేపు ఇండియాకి వచ్చి మళ్ళీ ఇదే కాంపిటీషన్, అంటే ఇక్కడ ఇండియాలో ఏంటంటే మనకున్న సీట్స్ తక్కువ ఉంది అండ్ ఎక్కువ మంది స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ ఉంది. అంటే ఇవాళ ఏంటంటే ఒక స్పెషలిస్ట్ అనేది మ్యాండేటరీ అయిందండి. సో నో వన్ వాంటెడ్ టు బి జస్ట్ జనరల్ ఫిజిషియన్, దే వాంటెడ్ టు బి స్పెషలిస్ట్ ఇన్ సంథింగ్. సో టు ఫేస్ ద ఇండియన్ కాంపిటీషన్ ఇట్ ఈస్ బెటర్ ఆప్షన్ ఫర్ దెమ్ టు చూస్ అదర్ కంట్రీస్ వేర్ వీ హ్యావ్ దోస్ 4 countries and where you already studied in American education system and American education curriculum. So for you it is easy to clear any of these 4 countries entrance examinations and to get the residency there. And in the 4 countries the residency is for free of cost and they only pay the stipend to the student. But it's not that easy examination. It is a tough examination. Students should have passion and dedication to clear those examinations as well. ఫైనల్ గా ఫిలిప్పీన్స్ లో MBBS చేయాలనుకునే వారికి మీరు చెప్పేది ఏంటి? సో ఒకటేనండి, ఏంటంటే ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ యూనివర్సిటీస్ చూస్ చేసుకోవాలి, ఏ కంట్రీస్కి వెళ్ళాలి, ప్లస్ వాటన్నిటికన్నా కూడా ముందు ఇక్కడ ఏ కన్సల్టెన్సీస్ చూస్ చేసుకోవాలనే దాంట్లో చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఎక్కడికైనా మీరు వెళ్ళేటప్పుడు ఏంటంటే ఎవరైనా కన్సల్టెన్సీ త్రూ వెళ్తున్నప్పుడు వాళ్ళు ఆ యూనివర్సిటీకి డైరెక్ట్గా వర్క్ చేస్తున్నారా లేదు చూసుకోండి. ఏంటంటే ఈ రోజు అడ్మిషన్ చేసి వీసా మనకి ఇప్పించి అక్కడ తీసుకెళ్ళడం అనేది ఈజీ అండి. తర్వాత నెక్స్ట్ 5.5 yearsలో అక్కడ ఉన్నటువంటి ఎనీ సర్కమ్స్టాన్సెస్ అంటే ఏ ప్రాబ్లమ్స్ అయినా కూడా ఫేస్ చేయగలగాలి ఆ యూనివర్సిటీలో కమ్యూనికేషన్ ఉండి. సో స్టూడెంట్స్కి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనం రెస్పాండ్ అయ్యే విధంగా ఉన్న కన్సల్టెన్సీని ఎంచుకొని స్టూడెంట్స్ కెన్ ప్రొసీడ్ ఫర్ ద అడ్మిషన్ అండి. ఓకే, ఇంటర్న్షిప్ అనేది ఇండియాలోనే చేయాలంటారా? అక్కడ MBBS కంప్లీట్ అయిన తర్వాత అక్కడ కూడా ఇంటర్న్షిప్ ఫెసిలిటీ ఉంటుందంటారా? అక్కడ ఉన్న 5.5 yearsలో ఫస్ట్ 1.5 year BS అండ్ నెక్స్ట్ 4 yearsలో ద ఫైనల్ ఇయర్ ఇస్ అ క్లర్క్షిప్ ఆల్రెడీ. ఇట్ ఈస్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఇంటర్న్షిప్ ఇట్ సెల్ఫ్. బట్ సిన్స్ బీయింగ్ ఎన్ ఇండియన్, వన్స్ యూ గో టు అవుట్ ఆఫ్ కంట్రీ, so you have to do the internship there according to that country. And Indian Medical Council of India doesn't accept the internship of the outside of the country except China. Okay. So though you go to Philippines and you do internship there, or you go to Russia, or you go to Ukraine, or you go to any US, or you go to Caribbean universities also, after coming back to India and after appearing for MCA screening test, it is mandatory for Indian students to go for 1 year internship అండి. ఖచ్చితంగా ఇండియాలో మనం ఇంకొక సంవత్సరం ఇంటర్న్షిప్ చేసుకోవాల్సి వస్తుంది. మనం దాని తర్వాత మనకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ దొరుకుతుందండి. అంటే ఫస్ట్ మనం MCA ఎగ్జామ్ రాసినప్పుడు టెంపరీ రిజిస్ట్రేషన్ ఇస్తారండి. ఆ 1 year ఇంటర్న్షిప్ చేసిన తర్వాత ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్స్లో మనం 1 year మనం ఇక్కడ హౌస్ సర్జన్ చేసుకొని ఆ 1 year సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసిన తర్వాతే మనకి పర్మనెంట్ లైసెన్స్ ఇక్కడ దొరుకుతుంది. దాని తర్వాతే మనం ఇండియాలో PG ఎగ్జామ్ అపేర్ అవ్వాలన్నా, లేకుంటే మనం ఏదన్నా లైసెన్స్ డాక్టర్గా ప్రాక్టీస్ చేయాలన్నా, లైసెన్స్ డాక్టర్గా మీరు ఒక ఓన్ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలన్నా, ఆర్ వేరే కంట్రీస్కి వెళ్ళి మీరు ఏదైనా ఎగ్జామ్స్ అటెండ్ చేయాలన్నా కూడా మన ఇండియాలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ అడుగుతారండి. అంటే ఈవెన్ మనం ఇందాక నేను చెప్పిన ఆ 4-5 కంట్రీస్కి వెళ్ళాలన్నా కూడా మన MBBS అనేది ఏదో ఒక కంట్రీలో రిజిస్ట్రేషన్ పొంది ఉండాలండి. అంటే ఏదైనా నువ్వు ఫిలిప్పీన్స్ కాబట్టి ఫిలిప్పీన్స్లోనైనా నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, లేదంటే ఇండియాలో అయినా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంటే 1 country registration is compulsory to do the residency program in that 5 countries. So ఖచ్చితంగా స్టూడెంట్స్ ఇక్కడ 1 year ఇంటర్న్షిప్ చేసుకోవాల్సి వస్తుందండి ఇక్కడ. ఓకే, అంటే ఫిలిప్పీన్స్ లో స్టడీస్ అయినా సరే ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది మస్ట్ అంటారా? ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇక్కడ 1 year ఇంటర్న్షిప్ చేయాలండి ఖచ్చితంగా. అంటే నాట్ ఓన్లీ ఫిలిప్పీన్స్, యూ గో టు ఎనీ కంట్రీ ఇన్ ద వరల్డ్ అపార్ట్ ఫ్రమ్ చైనా 5 years ఎడ్యుకేషన్ అండి. అక్కడ 6th year కనుక చైనాలో చేసుకుంటే ఇండియాలో ఇంటర్న్షిప్ అవసరం లేదు. సిన్స్ చైనా అండ్ ఇండియా ఫాలోస్ ద బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో మిగతా కంట్రీస్లో ఎక్కడికి వెళ్ళినా కూడా మనం అక్కడ ఇంటర్న్షిప్ అంటే ఇప్పుడు 5.5 yearsలో అక్కడ ఇంటర్న్షిప్ కంప్లీట్ అవుతుంది. ప్లస్ మళ్ళీ మనం ఇండియాకి వచ్చినా కూడా 1 year ఇంటర్న్షిప్ చేసుకోవాల్సి వస్తుంది మనం ఇక్కడ. ఓకే, ఓవరాల్ గా 6.5 years. Yes, overall గా yes. ఆఫ్టర్ దట్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు. After that it is up to the student either they wanted to appear for NEET PG in India, or they wanted to appear for USMLE, or they wanted to appear for the Canadian or Australian, New Zealand Board of Examinations. It is up to the student what they wanted to become later this MBBS program. రైట్ అండి, ఫైన్ అండి శివ గారు అండ్ కార్లా అండ్ రామోస్. చూసారు కదా, MBBS ఫిలిప్పీన్స్ లో చేయాలి అని అనుకుంటే ఎంత ఫీజ్ స్ట్రక్చర్ కానీ అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, మిగతా వివరాలన్నీ కూడా గెస్ట్ల మాటల్లో విన్నాం కదా. ఇది ఇవాల్టి స్టడీ టైం. మరో ఎపిసోడ్